ప్రాక్టీస్ లోపలికి ఇంకా చేసే లోపలికి పోవాలి. ఓకే కీర్తి తొందర ఏం లేదు. ఫస్ట్ ఇది పట్టిద్ది, ఇది పక్కెట్టుకొని పూర్తి చేయకపోతే అన్ని తెచ్చిపోతాయి. నీకు కావాలంటే సైజు కొంచెం కావాలంటే ఉంది కదా, కొంచెం లూజ్ పెట్టుకొని టైట్ చేసుకొని లోపలికి చేయి లోపలికి మొత్తం నీట్గా గట్టి పట్టుకో, గట్టి పట్టుకో. ఓకే, ఈ రెండు ఉన్నాయి కదా, ఇది ఈ 2000 దీనికి ఇది పోవాలా? 2000 ఈ 2000 దీనిపైకి పోవాలా? ఈ 2000 అదే అదే కాదు. కన్ను తెరిస్తే కనిపించదా? కన్ను తెరిస్తే కనిపించట్లేదు. ఇది ముయ్యాలి అంటే ఇది మూస్తేనేనా? చేయలేదు. ఒకటే పని చేస్తున్నా ఎన్నిట్లో, ఇది కూడా పని చేస్తుందా? ఏం షాప్ అండి? స్టిచ్చింగ్ టైలరింగ్ షాపా? చేస్తారా? ఏ సైజ్ కావాలి? లోన్కా? షాప్కేనా? సైజ్ ఉందా? ఏది పని చేయట్లేదా? ఏది పని చేయట్లేదు? పని చేసేది కెమెరా అది ఒకటే ఉందా? ఒకదానికి అలా కావాలంటే 10x3 ఇస్తాను. 12 ఇక్కడ షాప్ అదే మీరు 10x3 వేసుకోవచ్చు, కానీ ఫ్రేమ్ వేసుకుంటేనే బాగుంటుంది. అంటే మెటల్తో తయారు చేయించుకోవాలి. ఇలాంటి పైప్ ఉంటాయి కదా, దాంతో ఫ్రేమ్ లాగా తయారు చేసుకోవాలి. అలా చేస్తానా? ఎక్కడ షాప్ ఎక్కడ? హౌసింగ్ పట్టుకుంటారా? ఊపు చూపి లీటర్ 1/2 లీటర్ కూడా లేదు దాంట్లో. చూడు చూడు 400 రూపాయలు పెట్రోల్ పట్టిస్తే ఎంత వచ్చింది? 1/2 లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో. 400 రూపాయలు పెట్రోల్ పట్టిస్తే 1/2 లీటర్ వచ్చింది. చూద్దురా, నువ్వే పట్టింది చూద్దురా. ఏది గురువైంది? నేను చూసుకోకుండా వెళ్ళిపోయి ఉంటాను. నీకు చూపించావు 1/2 లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూద్దురా. రా, మాట్లాడేది కాదు. 400 కదా నువ్వు ఇచ్చావు? నువ్వు 400 కదా పట్టమన్నాను కదా. దాంట్లో ఎంత వచ్చింది? 1/2 లీటర్ వచ్చింది. ఎంత పట్టినట్ట? ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడేది కాదు. నీకు 400 పట్టమన్నప్పుడు 1/2 లీటర్ ఏంది పట్టేది నువ్వు? దా చూడు, 1/2 లీటరు కరెక్ట్ గా ఊపు పండి. ఇదిగో నమస్తే, నేను మీ 7 ఎందరో మహానుభావులు స్వాగతం. అదేవిధంగా మన ఊరు మనం స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం నేనైతే వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి విశాఖపట్నంలో
విశాఖపట్నం బీచ్ దగ్గర అయితే ప్రస్తుతం అయితే ఉన్నాను. ఇప్పుడే మా మిత్రుడు వచ్చి ఇక్కడ దించాడు. మరి కాసేపు కాలక్షేపానికి ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కనుక మరి బ్రిడ్జిని అయితే చూసే ప్రయత్నం, బీచ్ కాడ అయితే చూస్తున్నాము. మరి సాయంత్రం 6 గంటలు అవుతుంది. మరి కొంతమంది మాత్రమే ఉన్నారు. మనం చూసుకుంటే భయంకరమైన అలలు ఎలా వస్తున్నాయో అయితే చూస్తూ ఉన్నాము. భయంకరమైన అలలు అయితే చాలా బీభత్సంగా అయితే వస్తూ ఉన్నాయి. నేనైతే మొట్టమొదటిసారి విశాఖపట్నం రావడం మొట్టమొదటిసారి. అదేవిధంగా ఈ విశాఖపట్నం బీచ్ కూడా మొదటిసారి మనం వీక్షిస్తూ ఉన్నాము. చూడొచ్చు. మరి అది కొద్దిమంది సాయంత్రం సమయంలో కనిపిస్తూ ఉన్నారు. విశాఖపట్నం బీచ్లో ఈ ఏడుగొండలు. నేనైతే విశాఖపట్నం బీచ్లోకి నీళ్ళలోకి చివరి అంటే కొనకు వచ్చాను. ఎందుకు ఇక్కడ దాకా వచ్చాను కనుక చూద్దామని అలా దగ్గరనే ఉన్నాను. మీరు చూస్తున్నారు విశాఖపట్నం బీచ్. నీళ్ళ దగ్గరికి అయితే చేరుకున్నాను. అల్ల దగ్గరికి వచ్చాను. సన్నటి ఇసుక అయితే కనిపిస్తుంది. చాలా భయంకరంగా బీభత్సంగా ఇక్కడ దాకా అయితే వచ్చాను చూద్దామని. కానీ కాళ్ళను కట్టుకునే ప్రయత్నం చేశాను. వచ్చేసాక వాము భయంకరంగా ఉంది. చాలా భయం. ఇక్కడ దాకా అయితే నీళ్ళు వచ్చాయి. నా కాళ్ళకి దిగి వచ్చేసాయండి. అలా చూడవచ్చు వీళ్ళు ఎంత భయంకరంగా బీభత్సంగా వస్తున్నారు. మళ్ళీ లాగేసుకుంటున్నాయి. విశాఖపట్నం బీచ్లో సంధ్యావేళ సమయంలో చూడవచ్చు ఎంత దగ్గరలోకి వచ్చాను. ఇక్కడ దాకా వచ్చి లాగేసుకెళ్తున్నాయి. ఓకే చూడవచ్చు. అలలను చూస్తేనే భయం వేస్తుంది. కొంతమంది అయితే సాహసం చేసి ముందుకైతే వెళ్ళారు. సముద్రం ఎంత భయంకరంగా ఉందంటే కవులు రచయితలు రచిస్తూ ఉంటారు. చాలా భయంకరంగా చూస్తేనే తెల్లటి నురగలు వచ్చాయి. నా కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చాయి. చాలా భయంకరంగా అయితే అనిపిస్తుంది. ప్రాణం చాలా గద వణుకుతుంది చూస్తేనే. మరి సముద్రము కోపానికి మనము బలైతాము అంటే ఎందో అనుకున్నాను. చూడవచ్చు మీరు విశాలమైన విశాఖపట్నం బీచ్. నేను ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని బీచ్ దగ్గర మరి చూస్తూ ఉన్నాము. చీకటి పడుకొస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి రుషికొండ మరి అనునిత్యం వార్తల్లో వివాదాస్పదంగా ఉంటూ మరి జగన్ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి అనునిత్యం వార్తల్లో సంచలనం సృష్టించినట్టు రుషికొండ చూస్తూ ఉన్నాము. రుషికొండను తొలిసి ఇక్కడ జగన్ గారు అయితే మరొక భవనాన్ని అయితే కట్టారు. ఆ భవనం చూస్తూ ఉన్నాము. మరి చూడవచ్చు మా కొండను తొలిచి. ఎందుకంటే నేను తెలంగాణలో ఉంటూ కూడా ఎప్పుడు వార్తలు చదువుతూ ఉంటాను. న్యూస్లో ఎప్పుడు అనునిత్యం వార్తలకు ఎక్కిన రుషికొండ వివాదం మనం చూస్తున్నాము. కొండను తొలిచి కట్టాడు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పచ్చని కొండను తొలిచి అయితే భవనాలు కట్టాడు. ఆ కొండ తోచినట్టు కనిపించకుండా పచ్చని మ్యాట్ కూడా పడడం జరిగింది. రుషికొండ దగ్గర అయితే ప్రస్తుతం మనం కంటే నేను మీ ఏడుగొండలు మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. నమస్తే. మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో మరి ఫుడ్ కోర్ట్ బజార్లో ఉన్నాము. మరి గట్లవారి కుటుంబ సభ్యులతో మరి ఈరోజు మనము ఫుడ్ బజార్కి అయితే రావడం జరిగింది. మనం చూస్తున్నాము వెల్దండ వాస్తవ్యులు శ్రీధర్ బాబు గారు, వారితో పక్కన ఉన్నది మహేష్ బాబు గారు. మరి మీకు తెలిసిందే గట్ల సంతోష్ గారు, వారి ప్రియ సోదరుడు సాయిబాబా గారు. మేమంతా కలిసి కూడా మరి ఫుడ్ బజార్కి రావడం జరిగింది. మరి పొద్దున్న నుంచి. నమస్తే, నేను మీ ఏడుగొండలు. మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గల పాడేరు దగ్గరికి చేరుకున్నాము. మనం చూస్తూ ఉన్నాము ఎత్తైన కొండలను ముద్దాడుతూ వెళ్తున్న మేఘాలు. మనం చూస్తున్నాం చక్కటి ప్రకృతి ఒడిలో మరి పాడేరుగా అయితే వెళ్తున్నాం మనము. మరి పైనే తూర్పు కనుమలని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని. మనము మేఘాలు కూడా కొండలను ముద్దాడుతూ బయలుదేరుతున్న దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాము. చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. కింద చూస్తే ప్రకృతి మాత పులకరించిపోతూ ఉంది. చాలా అద్భుతమైన దృశ్యాలు మనం వీక్షిస్తూ ఉన్నాము. మేఘాలు అయితే కొండలను ఢీక్కుంటూ కొండలను తాక్కుంటూ వెళ్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఇంత చక్కటి ప్రకృతి మనం అయితే ప్రస్తుతం అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ మేఘాలు చూడండి మనం చూస్తూ ఉన్నాము. గుట్టలకి పొగల్లాగా పైకి వెళ్తున్న దృశ్యాలను వీక్షిస్తూ ఉన్నాము. ఎవరైనా మంట పెట్టిరా అనే విధంగా పొగల్లాగా మేఘాలు బయటికి వెళ్తున్నాయి. మనం చూడవచ్చు. ఇప్పుడు
ఎక్కడ చూసినా పచ్చటి ప్రకృతి, శ్రీశైలం అందాలు ఎలా ఉన్నాయో ఆ విధంగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. పాడేరు అందాలను తిలకిస్తున్నాయి ఏడుగొండలు. మీకు కూడా చూపించాలని ఆలోచనతో లోతైన కొండలు, లోతైన లోయలు, ఎత్తైన కొండల మధ్యలో మనం చూస్తూ ఉన్నాము. కొండలంటే కుంటుపోతున్న మేఘాలు. వర్షం కూడా పడుతూ ఉంది. కొండల మధ్యలో నుంచి పొగల్లాగా, దట్టమైన పొగల్లాగా మేఘాలు కొండలను ఢీక్కుంటూ వెళ్తున్నాయి. అందుకు వర్షం పడుతూనే ఉంది, చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనదే చేయాలి కదా, ఒకవేళ ఇవ్వాలని బాగానే ఇక్కడ పెట్టి మనం ఒకటిసారి అడిగి బాగుంది. నమస్తే అండి, నేను మీ ఏడుగొండలు. మన ఊరు మన ముచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనము మా ఊరు పక్కన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం, మాది చంద్రధన గ్రామము. ప్రస్తుతం నేను వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పక్కన అరకులో ఉన్నాను. మరి ఇక్కడే మా ఊరు పక్కన తలకొండపల్లి మండలం, సేమ్ మండలము. మరి పక్కనే రాంపురం గ్రామం వాస్తవ్యులు. మరి కాకి విజయ్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ మనకు కలవడం జరిగింది. ఇక్కడ కొన్ని పనుల నిమిత్తం మరి అరకులో, పాడేరులో వీరు చాలా ప్రఖ్యాతిగా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ మాతో పాటు కలిసి రావడం జరిగింది. అతనితో చిన్నపాటి ముచ్చట మాట్లాడదాం. ఏమంటే విజయ్ గారు బాగున్నారా? సూపరా? ఇది ఇక్కడికి వచ్చావు, ఇంత దూరం వచ్చావేంటి? ఎంజాయ్ చేయడానికి వచ్చావా? ఏమన్నా ఇంకా పరపతి ఏమైనా ఉందా? ఏ పరపతి లేదు, ఏం లేదు. ఏమైనా బిజినెస్లు అలాంటివి ఏమన్నా వ్యాపార నిమిత్తము ఉంటాయి అట్లాంటి వ్యాపారం? చూడండి, మరి అనేక కొన్ని కార్యక్రమాల దృష్ట్యా ప్రస్తుతం ఇతను అరకులో అంటే పాడేరులో ఉన్నారు. మరి ఆ వ్యాపారం ఏంటనేది కూడా మనకు అంత గోప్యంగానే ఉంచాడు. ఎందుకంటే మనం లాభాలు ఆర్జిస్తామని మనకు చెప్పడం లేదు. కొంచెం టూకే చెప్పిండు, కానీ ఇక మనం కూడా అంత ఇక్కడ దాకా రాలేం కనుక మనం అక్కడే ఉన్నాము. వీళ్ళు ఇంత పైకి ఈ స్థాయికి వచ్చారు, అరకులోకి వచ్చారు. ఇంకా ఎప్పుడు వస్తున్నావు మన ఊరికి వచ్చేం చేద్దాం? చంద్రధనకు ఎప్పుడు వస్తున్నావు? రాంపురం ఎప్పుడు వస్తున్నావు? ఒక 5 days. ఇంకా 5 days పడుతుందా? కట్ చేసి